నిర్మాతలకు మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రేక్షకులు రెండు రకాలు ఉంటారు. రిచ్ పర్సన్స్ కొంతమంది, మామూలు మధ్యతరగతి వాళ్ళు, కింద మధ్యతరగతి కింద వాళ్ళు మా సింగిల్ స్క్రీన్లో చూడండి, బాగా డబ్బులు ఎక్కువ ఉన్న మల్టీప్లెక్స్లో చూడండి. రెండవ కారణంగా మమ్మల్ని ఎందుకు 500 రూపాయలు 400 రూపాయలు టికెట్ జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాత మా మీద ఒత్తిడి తెస్తున్నాడు. ఆ ఒత్తిడి మీరు తట్టుకోలేక చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినాక నీకేం బాధ, నీకు ఇచ్చే అది తీస్తున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వమే దానికి అటువంటి జీవో కానీ తీయకపోతే మల్టీప్లెక్స్లో మంచి రేట్స్ ఉన్నాయి, 350 ఉంది, 400 కూడా ఉంది. అక్కడ చూడండి, ధనవంతులంతా అక్కడ చూస్తారు, మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తారు. కాబట్టి రెండు డివిజన్ ఉండవు. మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి. వాళ్ళు ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి. మా థియేటర్కి అట్లా కాదు, మా జనం కూర్చున్న కాడ మటుకు ఎయిర్ కూల్ వాడుకుంటాం మేము. కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది, మాకు ఖర్చు ఉదాహరణ చెప్తున్నాను. నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేటు 100 రూపీస్, ఒక్కసారి 400 చేసిండ్రు. నేను 400 టికెట్ పెట్టాను, సౌకర్యాలు నా థియేటర్ లేవు. 100 రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు, పర్లేదు ఈ థియేటర్లో 100 రూపాయలు బాగుంది. 400 చేస్తే నన్ను తిట్టుకుంటున్నాడు, నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు, అంత గొప్పగా లేదు. కాబట్టి మా సింగిల్ స్క్రీన్స్కు రేవంత్ రెడ్డి గారు చేసిన పద్ధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లే ఉండాలని కోరుకుంటున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. ఇంకొక 3-4 సంవత్సరాలు బతుకుతాం మేము. మీరు కూడా మాకు సహకరించి మంచి ప్రచారం చేసి పెట్టండి. సార్ అదే నేను చెప్పాలి సార్, నేను ఆంధ్రప్రదేశ్